పూజ్యులు గౌరవ ఎమ్మెల్యే సార్కి స్వాగతం సుస్వాగతం. ఈ మిత్రమైన గ్రామ స్వాగతం సుస్వాగతం. ఆరవ నష్టం భూసారం తగ్గడం. ఇలా ప్రతి సీజన్లో అధిక మోతాదులో యూరియా చౌడు భూమిగా మారుస్తుంది. ప్రధానమంత్రి 1 ఎకరాకు గరిష్టంగా సిఫార్సు చేసినటువంటి యూరియా బ్యాగుల సంఖ్యలో సుమారుగా 4 బస్తాల యూరియాను 3 దఫలుగా వేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా 1 ఎకరాకు గరిష్టంగా వేయవలసినటువంటి యూరియా బ్యాగుల సంఖ్యకు సంబంధించిన వివరాలు. కావున రైతు సోదరులందరూ వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన మోతాదులో మాత్రమే కనిపిస్తుంది. దీనిలో పైన కారణంలో ఉన్నటువంటి తెలుగు భాషకు మారుస్తున్నాము. రైతు అనుమతి చేసిన తర్వాత ఉప సర్పంచ్ గారు అందరూ దయచేసి కూర్చోండి. వేదికను అలంకరించిన పెద్దలు మరియు చేసిన రైతు సోదరులు మరియు తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శుభాకాంక్షలు అందరికీ స్వాగతం.
ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ కేంద్ర ముఖ్యమంత్రి గారు ఎవరైతే రైతులకు మెరుగైన టౌన్లో లేకుండా విత్తనాలు పంపిణీ చేసిన కార్యక్రమంలో భాగంగా అన్ని రైతు వేదికల్లో ఎక్కడైతే ఇంటిగ్రేట్ ప్రాంతం ఉన్నదో అందరికీ డీలర్లతో మాట్లాడి అందరూ తప్పకుండా ఈ సన్న వడ్లను ఆ రైతు వేదికను ఉంచవలసిందిగా మాకు ఆర్డర్ చేయడం జరిగింది. మరి దీనికి ప్రత్యేకంగా ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ శాఖ తరఫున ప్రధానమైన స్కీమ్లలో సన్నవడ్డకు ప్రోత్సహించడం, తర్వాత యూరియా బుద్ధి, స్టగులు బర్ని, సేంద్రియ వ్యవసాయం, ఐఫా పెంపకం. ముఖ్యంగా సన్నబడ్లు ఎందుకు అనేది చిన్నగా మన రైతు సోదరులు కానీ చాలా అభ్యుదయ రైతులు, చాలా పొటెన్షియల్ జిల్లా మండలం అందరూ ఇప్పటి వరకు సన్న రోడ్డు వంట ఎక్కువ మాటించిందంటే మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది, రోగాత్మకమైన ఉద్దేశంతో ప్రభుత్వం ఎలాగో ఉంటుంది కదా అనే ఉద్దేశంతో పండించడం జరిగింది. కానీ ముఖ్యంగా మన ప్రభుత్వం మన పిల్లల కోసం హాస్టల్లో కానీ ఇప్పుడు రేషన్ కానీ మొత్తం సన్నబడి సన్నబియ్యం ఇస్తుంది. మరి ఇంత మంచి పంట పండించిన తెలంగాణ రాష్ట్రం ఉండగా ఈ సన్నబడిల కోసం ఎందుకు దాన్ని సమకూర్చునే విధానంలో తప్పకుండా మన రైతులతో మనం పండించుకొని వాళ్ళకి బోనస్ ఇన్న ఉద్దేశంతో ఈ 7 రకాలకు ప్రభుత్వం ప్రకటించింది, ప్రోత్సహిస్తుంది. అందరూ డీలర్లకు, రైతు సోదరులకు అందరికీ, రాజకీయ నాయకులు అందరికీ చెప్పడం జరిగింది. మంచి మీటింగ్ పెట్టినాం. చాలా దిగ్విజయంగా రైతు సోదరులు అందరూ అర్థం చేస్తున్నారు. ఎందుకంటే బోనస్ వస్తుంది మనకు. అదేవిధంగా మన రాష్ట్రానికి ఇండియాకి రాష్ట్రం అంటే ప్రభుత్వం మనకి అందరూ కూడా ఒక చేయించులు ఇచ్చే వాళ్ళు మన ఉద్దేశంతో నిజంగా డీలర్లు అందరూ సన్నబట్టి అప్లికేషన్ చేయడం జరిగింది. మన రైతు సోదరులు కూడా తీసుకుంటున్నాం. ఇది మంచి విజయం అనుకుంటాం మన జిల్లాలో. ముఖ్యంగా దీని తర్వాత యూరియా బుకింగ్ ఉంది. ఇంత బ్రహ్మాండమైన వ్యాపు భారతదేశం మొత్తం చాలా సింపుల్ ప్రాసెస్. ఒక 10 నుంచి 12 రోజులు మనకి ఇబ్బంది కావచ్చు. కానీ తర్వాత అందరికీ అండ్రాయిడ్ ఫోన్ ఉండే వాళ్ళ రైతు మన చుట్టాలకు ఉంటాయి, మిత్రులకు ఉంటాయి, ఇంట్లో ఉండే మన యూరియా బుక్ చేసుకోవచ్చు. ఏమైనా ఎక్స్పైరీ మన దగ్గర నిజంగా సొసైటీ డీలర్ పెడుతున్నారు. డీలర్లు కూడా అక్కడ నిస్వార్థం కావాలి చెప్పిస్తున్నారు. అందుబాటులో ఉంది. డీలర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది యూరియా మీద. అందరూ కూడా ఇప్పటివరకే సక్సెస్గా నడిపిస్తున్నాం. ముందు కూడా ఎక్కడ ప్రాబ్లం వచ్చినా నేను సాల్వ్ చేస్తాను. కాబట్టి ఇనాగ్రేట్ చేస్తున్నాను కోరుతున్నాను. తర్వాత చివరిగా మీకు మన సారు మా డిపార్ట్మెంట్ చాలా సందర్భాలు సూచనలు నాకు అందరికీ సందర్భాలు ఉన్నాయి. సార్కు రైతు అంటే బాగా ఇష్టం కాబట్టి దయచేసి చివరికి అనేది అంటే సార్ మనకు అన్ని రకాలుగా చూసుకుంటారని మన సార్ అండగా ఉంటారని కోరుకుంటాం. రైతు వేదికలలో కంటే అంబారిపేట గ్రామంలో జగిత్యాల క్లస్టర్, అర్బన్ మండల క్లస్టర్ అంబారిపేట గ్రామంలో నిర్మితమైనటువంటి మన రైతు వేదికకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావడం, అడగగానే అన్న మనకి ఇక్కడ రైతు వేదిక సాక్ష్యం చేయడం. చాలా మీటింగులు జరుగుతాయి అన్ని రైతు వేదికలలో. కానీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర స్థాయిలో కూడా రైతులకు సంబంధించి వ్యవసాయ అధికారులు జగిత్యాల జిల్లాలో చాలా సార్లు వారి యొక్క ఆఫీసర్లందరూ మీటింగ్లు కండక్ట్ చేయడం అనేది మన అంబారిపేట రైతు వేదిక జగిత్యాల క్లస్టర్లోనే జరిగింది. దానికి ముఖ్య కారణం మనకి రైతు వేదిక నిర్మాణానికి సహకరించినటువంటి సంజయ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం అనేది. అందుకోసం ఈ రోజు జరుగుతున్నటువంటి విత్తన మేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సన్నవడ్లు, ఆ సన్నవడ్లను ఏవైతే రైతులు సన్నవడ్లు పండిస్తే వారికి బోనస్ అనేది ఏ విధంగా వస్తుంది, ఏమి చేయాలి, ఎక్కువగా ఏ వడ్లను పండిస్తే రైతుకు లాభదాయకంగా ఉంటుంది, అటువంటి విత్తనాలను రైతు ముంగిటిలోకి తీసుకొచ్చినట్లయితే రైతుల లోపల ఉన్నటువంటి కొన్ని వారికి ఉన్న సందేశాలు, వారికి ఉన్న అనుమానాలను కూడా అధికారుల ముంగటనే నిర్వహించి వారు కూడా సన్నపట్లు పండించే విధంగా చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి నాటి వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటిది. యూరియా అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి విషయము. గత కొన్ని నెలల నుండి మనకు మిగతా దేశాల నుండి ఈ దిగుమతి అనేది తగ్గించడం జరిగింది. ప్రతి రైతుకు సరిపడా యూరియాను ఇవ్వడం కోసమే
ఈ యొక్క యాప్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎవరు ఎంత మేర పంట పండిస్తున్నారో అంత మేరనే వారికి తక్కువ పడకుండా యూరియా అనేది అందరి రైతులకు రావాలి అని కేంద్ర ప్రభుత్వం మేరకు ఈ యూరియా అనే యాప్ను తీసుకురావడం జరిగింది. యాప్లో ఎవరు ఎన్ని ఎకరాలు పండిస్తారో అన్ని ఎకరాలకు సరిపడా యూరియా, అన్ని ఎకరాలకు మక్క కానీ పసుపు కానీ దేనికి వినియోగించాలన్న దాని ప్రకారమే ముందుగా ఈ యాప్లో మనం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంతకు ముందులాగా ఇప్పుడు మనం పోయి అక్కడ నిలబడేటువంటి పరిస్థితి కానీ ఏది ఉండదు. మనం ఎప్పుడైతే యాప్లో యూరియాను మన భూమి ప్రకారము మన ఎంత పంట పండిస్తున్నామో దాని ప్రకారము అందులో ఎంట్రీ చేసుకోవాలి. వారి నుండే మనం ఒక్కసారి ఎంట్రీ చేసుకున్నామంటే మన పేరు మీద నమోదైనటువంటి యూరియా మన పేరు మీదనే విక్రయించడం జరుగుతుంది. పట్ల పండించేటువంటి కార్యక్రమం కూడా విజయవంతంగా ఘనంగా నిర్వహించుకోవాలనేటువంటి ఈ కార్యక్రమం. దీనికి సంబంధించి సన్నపట్ల ఏ రకాల విత్తనాలు ఉన్నాయి, చాలా మందికి రైతులకు సన్నపట్లు వేస్తే రాబడి తక్కువ వస్తుంది, దానికి రకరకాల ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి, సన్నపట్లతోటి దోమపోటు కానీ అవన్నీ ఉన్నటువంటి అనుమానాలు రైతుల లోపల ఉన్నాయి. అటువంటి ఆటంకాలను తట్టుకునేటువంటి విత్తనాలను ఈ రోజు రైతుల ముంగిటికి తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. సన్నపట్లకు బోనస్ అంటే ఏదో ఒకటి వేస్తే బోనస్ అనేది కాదు. రాష్ట్ర ప్రభుత్వం రైతు మేలు కోరి సన్నపట్లు పండించే పంటకు బోనస్ అధికంగా రావడం, మరి వారికి ఈ యొక్క రోగాల నుండి తట్టుకునేటువంటి విత్తనాలను మాత్రమే రైతులకు అందించాలని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఇది. దయచేసి అందరూ రైతులు దీన్ని సానుకూలంగా తీసుకొని అందరూ ఆలోచించి ఈ విత్తన వేల కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది దాదాపు రైతులందరికీ తెలుసు. కానీ దాని మీద ఇంకా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అంతకుముందు రేషన్కు దొడ్డు బియ్యం ఇస్తుండే మన ప్రభుత్వాలు. దొడ్డు బియ్యం ఎవరైనా తెలుగు రాళ్ళకి వెళ్ళి 90% బయట మళ్ళీ అమ్మేసుకుంది. అందుకని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వాలనే నిర్ణయం తీసుకొని ఈరోజు సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. అంటే సన్న బియ్యం ఇవ్వడం వల్ల మనమేమో దొడ్డు ఇవ్వండి ఇవ్వాల్సింది, రేషన్కేమో సన్నం ఇవ్వాలి. మరి ఎట్లా? అందుకనే రైతులను వానకాలం సన్న బియ్యం పండించి వేసంగి ఎట్లా ఇంత దొడ్డు పెడతారు, ఎందుకంటే అది ఎక్కువ డ్యూరేషన్ సన్న బియ్యం ఉంటాయి కాబట్టి వేసంగి లేట్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో ఈ వానకాలం అన్నా తప్పనిసరిగా సన్నపై పెట్టియాలి రైతులతోని అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి చాలా మంది రైతులకు అపోహ ఉన్నది, సన్నపై కొంటదా, కొంటే ఏ రకంగా ఉంటుంది, కొన్న తర్వాత బోనస్ వస్తుందా లేదా, మార్కెట్ కన్నా ఇటు 2400 రేటు వస్తుంది, 2369 రూపాయలు రేటు వస్తుంది, మళ్ళీ 500 రూపాయలు బోనస్ వస్తుంది. దిగుబడి వచ్చేసరికి కూడా దొడ్డు వడ్లకు ఎక్కడ కూడా తగ్గలేదు. నాకైతే 26 క్వింటాలు వచ్చింది ఒక ఎకరానికి. నేను ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాల నుంచి వానకాలం నేను ఎప్పుడు కూడా సన్నపే పెడతాను. నాకు వానకాలం నాకు దొడ్డు పెట్టు అలవాటు కూడా లేదు. అంతకుముందు జయశ్రీరామ్ పెట్టి బియ్యం పట్టించి బియ్యమే అమ్ముతుంది. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కూడా పాత వర్షాకాలం బియ్యం ఇప్పుడు కూడా మొన్నటి వరకు అమ్మిన మొన్న అయితే. అంటే సన్న బియ్యం పెట్టడం వల్ల నష్టమే కావు రైతు. కాబట్టి రైతు ఏంటంటే సన్న బియ్యం పెట్టినప్పుడు దోమపోటు ఇతరత్ర రోగాలు ఎక్కువ ఉన్నప్పుడు ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇంతమంది రైతులతో ప్రభుత్వం పెట్టుమని చెప్పి చెప్తుంది కాబట్టి ఇప్పుడు రైతులకు రోగాలు రాకుండా ఏ విధంగా ముందస్తు జాగ్రత్త, రోగాలు వచ్చిన తర్వాత మందులు కొట్టుడు కాదు, మనం రోగం రాకముందు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, రోగం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని విషయంలో ఇప్పుడు మన వ్యవసాయ అధికారుల మీద పూర్తి బాధ్యత ఉంది సార్. కార్యక్రమం మన తెలంగాణ ప్రభుత్వం మన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టినందుకు చాలా సంతోషం. ఎందుకంటే రైతులు గతంలో దొడ్డుబాట్లు పండించి గత వేసవిలో మనం చూసాం, చాలా కష్టాలైంది. కేంద్ర ప్రభుత్వం మన బియ్యం కొనడం లేదు, అందుకని మనం పండించిన బియ్యమే మనం మరాడించి మన ప్రజలకు సన్న బియ్యం ఇచ్చినట్టుంటే బాగుందని మన ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా సన్నవారిని పెట్టి మన ప్రజలకు ఇచ్చినట్టుంటే బాగుందనే ఉద్దేశం కొద్ది ఈ యొక్క గొప్ప కార్యక్రమం చేపట్టింది. ఇది చాలా సంతోషం. ఇంకో విషయం ఏంటంటే ఒక్క ప్యాడీ మీదనే వచ్చేసిండ్రు. ఈ అగ్రికల్చర్ మన వ్యవసాయ అధికారులు వివిధ వాణిజ్య పంటలు కూడా ఇక్కడ పెట్టి ఈ ప్రదర్శనశాలలో పెట్టి చూపించినట్టుంటే బాగుంటుంది. ఎందుకంటే వ్యవసాయ రైతులు కూడా వ్యవసాయం మీద చాలా ఇక్కడి అంబార్పేట రైతులు కానీ అంతర్గత రైతులు కానీ ఇక్కడ రైతులు చాలా వ్యవసాయం మీద చాలా ఎక్కువ మక్కువ ఉంది. అట్లు చేసినట్టయితే వేరే పంటలు కూడా రైతులు దారి మళ్ళీ అవి కూడా పెడితే వాణిజ్య పంటలు కూడా ఇక్కడ పండడానికి అవకాశం ఉన్నది. ఒక్క ప్యాడీ మక్క అనేది దాన్ని దృష్టి పెట్టకుండా మనం గత సీజన్లో విషయం వేసంగిలా మక్కలు పెడితే ఎంత ఇబ్బంది అయిందన్నది అక్కడ రైతులు కాపాడుకున్నట్టుంటే ఇప్పుడు 2300 రేట్ అయింది మక్కలు. అప్పుడు మనం గోవింద పడి అమ్ముకో కొంచెం రైతులు నిల్వ చేసుకున్నట్టుంటే రైతులు లాభపడే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కూడా రైతులు ఏదైనా మన ఇంటి పక్కకు ఒక గుంటలో అంటే ఒక సెట్ వేసుకొని దాన్ని నిల్వ చేసుకున్నట్టయితే వాళ్ళకు తర్వాత మద్దతు ధర వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లు కాకుండా వ్యవసాయ మార్కెట్ల గోదాములు కూడా ఉన్నాయి. రైతులు వారి ధాన్యాన్ని తీసుకొచ్చి వ్యవసాయ మార్కెట్ ద్వారా అగ్రికల్చర్ వాళ్ళ ద్వారా రాపించుకొని 70% 0% వడ్డీ 6 నెలల మంది తీసుకున్నట్లయితే వాళ్ళకు చాలా బాగుంటుందని చెప్పి నా యొక్క విన్నపం. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు జగిత్యాల అంబర్పేట రైతు వేదికలో ఉన్నారు. వారి వారి అభిప్రాయాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నారు. రైతు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా వివిధ హోదాల్లోని రాష్ట్ర స్థాయి అధికారులకు ఇక్కడ జగిత్యాల రైతు వేదికలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారులకు పులాస అగ్రికల్చర్ రీసెర్చ్ మా ఏడీఆర్ గారు ఆత్మ చైర్మన్ అగ్రికల్చర్ టెక్నికల్ మేనేజ్మెంట్ ఆర్జేసీ చైర్మన్ మా గంగారెడ్డి గారు, రైతులు రైతు నాయకులు రవీంద్ర రెడ్డి గారు, మాజీ జడ్పీసీ రాము గారు, చాలా మంది రైతులు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈరోజు 9 గంటల నుంచి వ్యవసాయ అధికారులు వచ్చి జగిత్యాల అంబారపేట రైతు కేంద్రంలో సన్నపు కోట్ల విత్తనాలు వేయాలని చెప్పి ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఈ రైతు నేస్తం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన మంత్రులకు జగిత్యాల నియోజకవర్గ రైతులందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి గత వేసంగిలో జగిత్యాల 40,000 మెట్రిక్ టన్నుల వడ్లు, 47,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొని ఆ డబ్బులు కూడా రైతుల అకౌంట్లో వేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం రైతు బంధు ప్రభుత్వంగా రైతు పక్షపాతిగా ఉన్నది. మరి దాంట్లో భాగంగా ఈ దొడ్డు వడ్లు ఎవరు తింటలేరు కాబట్టి సన్న వడ్లు దాంట్లో ఒక మంచి రకాలు మూడాల కావచ్చు, తెలంగాణ కావచ్చు, బీపీటీ కావచ్చు, జయశ్రీరామ్ ఈ విత్తనాల పట్ల రైతులకు అవగాహన వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రైతు నాయకులు కూడా కొన్ని సంవత్సరాల నుంచి వేస్తున్న వారి అనుభవాలను చెప్తూ మూలారం ఎక్కువ రోగాలు రాకుండా బాగుండాలని చెప్పారు. జయశ్రీరామ్ కొంత దిగుబడి ఉన్నా కానీ మార్కెట్లో దిగుబడి తక్కువ ఉన్నా కానీ మార్కెట్లో మంచి రేటు ఉందని చెప్పి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మరి నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి మొదటి నుంచి కూడా వచ్చిన డాక్టర్నైనా వేరే రాజకీయ కుటుంబం ఉన్నా కానీ పెద్ద ఎత్తున వ్యవసాయం చేసేవాళ్ళం. కానీ ఈరోజు అప్పుడు చూస్తే చాలా రకాల పంటలు వేసే ప్రాంతం ఇది. ఇప్పుడు దాదాపు 70% వరి వైపే ముఖ్యం. ఈ మధ్య కాలంలో మన వ్యవసాయ కమిషన్ రిపోర్ట్ వస్తే కూడా
కాయగూరలు మిగతా పంటలన్నీ కూడా సగం కంటే కిందికి దగ్గరే వరి మొక్కజొన్న మాత్రమే పెరగడం జరిగింది. అలాంటి సందర్భంలో ఈరోజు రైతు నేస్తం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ విత్తనాలు ఎగబెట్టాలని చెప్పి కూడా మరి వర్షాకాలం ముందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వర్షాలు కూడా తక్కువన్నాయి కాబట్టి మరి ఇప్పటి వరకు కూడా ఏదైతే అక్కడి నుంచి అధికారులు మాట్లాడిందో రైతులు వినడం జరిగింది. మరి జగిత్యాల ప్రాంత రైతుల కోరిక గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అధికారులకు పదే చెప్తున్నారు. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ విత్తనాల నుంచి వచ్చినప్పుడు మా రైతులు జగిత్యాలలోని సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పొలాసలో కొంత పూర్తయి ఆగిపోయింది. కరీంనగర్ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ మెడికల్ కాలేజ్కి ఇవ్వడం వల్ల ఇక్కడ మిషనరీ పక్కన ఉండిపోయింది. దయచేసి ఈ సందర్భంలో అందరి సమక్షంలో మరొకసారి మంత్రి గారిని అధికారులు కోరుతా ఉన్నా జగిత్యాల సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ కొంత 2 నుంచి 2.5-3 కోట్లు వెచ్చిస్తే కంప్లీట్ అయిపోయి ఈ ప్రాంతం అంతా కూడా విత్తనాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. మీకు ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన మధ్యలో రాష్ట్ర విత్తన కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ అన్వేష్ రెడ్డి గారు ఉన్నారు. రాష్ట్ర పాల్గొన్న కలెక్టర్ గారికి అట్లాగే సంజయ్ గారికి అందరు రైతులందరికీ కూడా అధికారులకు కలెక్టర్లందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మనం అన్ని రకాల విత్తనాలను వరిలో అన్ని రకాల విత్తనాలు పండించడంతో కొనుగోలు వస్తున్న సమస్యలను ఎన్ని రకాల సన్న విత్తనాలను ఇది పండిస్తే రేపు మార్కెట్లో అమ్ముకోవడానికి కానీ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. కానీ పంట పండినప్పుడు తక్కువ రేటు ఉండే అట్లా ఆర్ఎన్ఆర్ కానీ కేఎన్ఎం కానీ బీపీటీ కానీ ఇవన్నీ కూడా రైతు నేస్తం కార్యక్రమం, అదేవిధంగా విత్తన పంపిణీ కార్యక్రమానికి వచ్చిన రైతన్నలకు, రైతు నాయకులకు ఇప్పుడే మీరు అందరూ కూడా చూసారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఉంటాం. రైతులకు న్యాయం జరగాలి. ఇప్పుడున్న పరిస్థితులు ఏంది, ఏ విత్తనం పెడితే బాగుంటుంది, మరి కాలం మంచిగా లేదు, దానికి తగినట్టు కూడా మనం కొంత మార్పులు చేర్పులు చేసుకోవాలని చెప్పి రైతు నేస్తం అనే కార్యక్రమం పెట్టింది. దీంట్లో పులాస శాస్త్రవేత్త అందరికంటే సీనియర్ వారు కూడా వచ్చారు. మన వ్యవసాయ అధికారి నాయక్ గారు, మేడం ఇద్దరు ఏవో ఎప్పుడు ఏ స్థలాలను తీసుకోవాలి. ఈ సందర్భంలో కొన్ని విషయాలు చెప్తారు. ఈ ఏవో మేడం కన్నా ఏడేదన్నా వ్యవసాయానికి సంబంధించిన వరకు వాళ్ళొక డాక్టర్లు లెక్క. ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు రోగం వచ్చింది అనగానే 7 దుకాణాలకు పోయి 5 సార్లు 4 సార్లు మందులు కొట్టుకుంటే ఆ మందులు ఓసారి మనకు అదైతే లేకపోతే పనికిరాని మందులు కూడా అవుతాయి. బీమా రోడ్డు మందోటి అవుతుంది. 3వ తీరైతే రోగం తీరు ఉంటే 3వ తీరైతే తక్కువ కాదు. ఇవాళ ప్రతి 5,000 ఎకరాల కోసం అంటే 5-6 ఊళ్ళకు ఒక్కరు ఉన్నారు. వాళ్ళు తప్పకుండా మీరు ఫోన్ నెంబర్ తీసుకొని కన్సల్ట్ చేయాలి. రెండవది యూరియా విషయంలో ఇంతకుముందు గంగాధర్ చెప్పినట్టు యూరియా ఎక్కువ వాడకం అవుతుంది, తక్కువ వాడాలన్నారు. సహజ వ్యవసాయం చేయాలని కేంద్రం కోరుతుంది. మన చలికల్ ఫామ్ అంటాం, అది వాలంతరీ అంటారు. అంటే భూమి నీళ్లు ఎట్లా మేనేజ్మెంట్ చేయాలనే పరిశోధన సంస్థ, ఏదో ఆతుపాతు కాదు, అది స్వయం ప్రతిపత్తి సంస్థ. దానికి చాలా పవర్స్ ఉంటాయి అధికారులకు. ఆ భూమి మనం తీసుకోవాలంటే ఒక ఏడాది తిరగాలి. నేను చలికల్ మార్కెట్ 15 ఎకరాలు తిరిగితే ఏడాది తిరిగిన. ఇప్పుడు కొందరు అంటున్నారు ఆ బడికి నేను కూడా ఇవ్వన్నా ఈవెంట్ తప్పించారు. కారణం ఏంటంటే సహజ వ్యవసాయం చేయాలని స్వయాన ప్రధానమంత్రి కోరుతున్నాడు. దాంట్లో ఇప్పుడు మన రాష్ట్రంలో చెనిగల ఫామ్ని గుర్తించారు. అంటే రేపటి నాడు రైతులు సహజ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్, ఎరువులు లేకుండా పంట ఎట్లా తేవాలంటే చెప్పినాం. మీ ముందు కూడా చెప్పినాం. లక్ష్మీపురంలో మొదలు పెట్టినాం మనం విత్తన శుద్ధి. మొత్తం గోడలు అన్నీ వేసి మిషన్లు కూడా కరీంనగర్ ఉన్నాయి. అవి కూడా తెచ్చుకుంటే మనకి ఇక్కడ ఎక్కువ అందుబాటులోకి వస్తాయి. మరి ఈ సందర్భంలో నేను ఇప్పుడు మాట్లాడేది వింటారు. అందరూ వడ్లు మొక్కలు రెండే. అది కూడా కేంద్ర ప్రభుత్వం 2400 కొనాలన్నది మద్దతు ధర ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కొన్నది, పైసలు ఇచ్చింది. ఢిల్లీకి వెళ్ళి రూపాయి రాలేదు. ఇప్పుడు ధర పెరుగుతుంది, ఎందుకంటే కరువు వచ్చినట్టుండదు.
అంతేగాని మీరే చూసారు బయట పోతే 1800 కొనేటోళ్ళు లేకుండా 1900కు కొనేటోళ్ళు లేకుండా మనం కొన్నాము, ట్రాన్స్పోర్ట్ చేసినాం, 2000 2100కు అమ్మినాం. నిరుడైతే 1300కే అమ్ముడు మక్కలు సర్కారమ్మ వారు. మరి ఈ రకంగా ప్రభుత్వం ఏమంటుందంటే ఒక్క వడ్లు మక్కలే కాదు, మనం అన్ని తింటేనే బతుకుతాం. పండ్ల తోటలు, కూరగాయల తోటలు మొత్తం తగ్గిపోయింది. నూనె గింజలు కూడా లేవు. మనకు రోజు అన్నంతో పాటు నూనె, కూరగాయలు అయితే కావాలి, పప్పులు కావాలి. పప్పులు, నూనె, కూరగాయలు మనం పండిస్తారు. ఎక్కడైతే జాగ్రత్త పండించుకుంటారో వాళ్ళు మంచిగా ఉంటారు. నేను పేరు చెప్తే మంచిగా ఉండదు. నాకు బాగా దగ్గర ఒక చిన్న గ్రామ సర్పంచ్ మస్తు పనిచేసాడు, ఊరోడ్డాడు. ఏం తమ్మి కనబడతలేమో నిన్న నాకు రాయకలు కనబడలేదు. రాయకల్ మీద సార్ ఒక ఎకరా కూరగాయలు పెట్టుకున్నాం సార్, మంచిగా పొద్దున్నాక వ్యవసాయం చేసుకుంటున్నాం. మబ్బులో 1:30 2 వచ్చి అమ్ముతే ఎక్కడెక్కడికి వచ్చి భోజకుడుగా బెండకాయ కొనుక్కపోతున్నారు సార్. మంచిగా ఉన్నది, బ్రహ్మాండ డిమాండ్ ఉంది. రైతు బజార్ మస్తు రోజులు బంద్ పెడితే మీరు మంచిగా ఛాయ్ చేయించారు, అక్కడ అమ్ముకుంటున్నా అని చెప్పి నిన్ననే పేరు కూడా చెప్తే ఏమైనా తప్పేమన్నది. కురువపల్లి సర్పంచ్ కురువన్న పేరు రాజమల్లయ్య అంటారు. ఈయన అల్లిగూరు పట్టాడు, మంచి యువ సర్పంచ్. ఇట్లా నేను అదే గుర్తుంది కదా, మా మార్కెట్ చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు. ఈయన బిడ్ బజార్ మార్కెట్లో ఒక పక్కకు పెద్ద మార్కెట్ పెట్టాం. దానికి 2 దిక్కుల గేట్ ఉంది, కానీ అసలు ఊరంతా క్వారిటాకి దిక్కుంది. అంతకుముందు కూడా తోముండే బంద్ చేసేది సార్ రాకముందు, మా తమ్ముడు రాకముందు. అది కొద్దిగంత 4 ఫీట్లు తెప్పించి రాత్రి తాళం వేసుకున్నాడు. మంచిగా మీరు కూరగాయలు అమ్ముకుంటే మొత్తం ఈ పక్క రైతులందరూ కూడా వచ్చి ఇక్కడ కొనుక్కుంటారు. హోల్సేల్ వాళ్ళు కొరట్ల తీసుకొని పోతారు. జగిత్యాల ఇప్పుడు రైతు బజార్ నేను బంద్ ఉన్నాక మీరు మీ దయతోటి గెలిచారు, మీ ప్రేమతో గెలిపించారు, కొట్లాడి తెప్పించాం. ఇక్కడ స్థానిక నాయకులు కూడా సపోర్ట్ చేసినారు. 15 ఏళ్ళు బంద్ ఉండే రైతు బజార్. ఇక్కడికి తెలుగుదేశం ప్రభుత్వంలో వెళ్తే 10 ఏళ్ళు కాంగ్రెస్ సర్కార్ పోయింది, మన టీఆర్ఎస్ సర్కార్ 5 ఏళ్ళు పోయింది. ఒకసారి రోడ్డు మీద మీకు గెలిచినాక ఇక్కడ కూర్చున్న రావడానికి కొందరు ఇవాళ ఎట్లా వస్తుంది. అలా ముళ్ళకమ్మలు, సచిపడులు పెట్టుడు, దినాలు చేసుడు, ఇవన్నీ నడిచింది. అంటే మీ పక్షాన మేముంటాం. మన అంబారపేట, అంతర్గామ, హస్నాబాద, చెర్లపల్లె చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా సహకరించండి. అది కూడా ప్రారంభించుకుందాం. అన్ని రకాల కూరగాయలు పెడితే బ్రహ్మాండమైన డిమాండ్. మామిడి తోటలు మనం మంచిగా పెట్టాం. మొన్న నేను దుర్గా పైసలు రాదు, మధుబడి తెచ్చిపెట్టాం. దుర్గిన పైసలు రాదు, ఒకటే పెట్టే వరకు దానికి అన్ని రోగాలు వస్తాయి. ఇంకొక విషయం తెలియజేస్తానంటే, నేను డాక్టర్ కూడా, మాకు కూడా దాఖలు అక్రోగాలు వస్తాయి. ఓసారి కళ్ళొస్తే ఇట్లా అందరికి వస్తాయి కదా. వచ్చినప్పుడు ఏం చేయాలి? వచ్చినప్పుడు దూరం ఉండాలి. ఇక వేరే వాళ్ళకి వస్తే వేరే వాళ్ళకి కూడా సూచించాలి. ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టు తెగులు దోమపోటు వచ్చింది అనుకో, దోమపోటుని ఒక్క పొలంగా రాదు, దీనికి మళ్ళీ గాలికి పక్కదాంట్లో కూడా వాడతారు. అంతేనా మేడం? వస్తే పక్క వాళ్ళు కూడా అక్కడే పాటు కొట్టుకోవాలి. మనకు కూడా ఇప్పుడు మామిడి చెట్లకు వస్తుంది మంగళ ఏమంటారమ్మా, పౌడర్ మిల్ అంటారా, ఇంకేమంటారు, తేనె మంచు అంటాం మన భాషలో. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? తేనె మంచు అంటారు. అది నేను 6 సార్లు కొట్టాను. మందు పక్క కూడా నేను ఎంత కొట్టేది, ఆ పక్కన కూడా మళ్ళీ వచ్చాను. నా పైసలు నుండి. అంటే వ్యవసాయాధికారులు కూడా ఈ రకంగా మీ బాధ్యత కూడా ఎడ్యుకేషన్ చేయాలి. రైతులు అవగాహన పెంచాల్సిన బాధ్యత ఉంది. అందుకని ఈ రైతు వేదికలు మనం ఏర్పాటు చేసిన వాటిని పెద్దరికానికి పోకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అంబారపేట రైతు వేదికలు ఈ ప్రాంతం వాళ్ళకి పనికి రావాలని చెప్పి ఈ రకంగా ఆర్గనైజర్ పెట్టి హైదరాబాద్లో వ్యవసాయ శాఖ మంత్రి ఇవాళ మీరు మాట్లాడే అవకాశం వచ్చింది. మీరందరూ కూడా మాట్లాడుతుంటే మాట్లాడుతుంది. మీ పక్షాన్ని మనం మాట్లాడాం. ప్రతి వారం రైతు చేస్తున్న కార్యక్రమం ఉంటుంది, అంతేనా? ప్రతి మంగళవారం రాష్ట్రం నుంచి పెద్ద వాళ్ళు మాట్లాడు. మీరు వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు, ప్రతి మంగళవారం చూడవచ్చు. ఇప్పుడు పప్పు దినుసులు విత్తనాలు రైతులకు ఇస్తున్నారు. తప్పకుండా పప్పు దినుసులు కూడా పండియాలి, నూనె గింజలు కూడా పండియాలి, కూరగాయలు కూడా పండియాలని ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తాం. జరగరే
అన్న కొద్దిగా అడ్డం రాకే కొద్దిగా సార్ సార్ ఒక ఫోటో సార్ ఇక్కడ సార్ 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 ఇక్కడ సార్ ఇక్కడ సార్ సార్ ఇక్కడ